నమస్కారం అండి. నా పేరు మంజు. నేను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి వచ్చినాను. నాకు 2024 జనవరి నెలలో సడన్‌గా మూత్రంలో నుంచి రక్తం వచ్చింది. సో, డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేసిన తర్వాత నా కిడ్నీకి ట్యూమర్ వచ్చింది. అది తీసేస్తే నువ్వు మంచి సేఫ్‌గా అయిపోతావు అని చెప్పినారు. తర్వాత నేను డాక్టర్‌తో కన్సల్ట్ అయ్యి నేను 2024 జనవరి 18వ తారీఖున నేను ఆపరేషన్ చేసుకోవడం జరిగింది. నాకు ఒక కిడ్నీ తీసేసినారు. తీసేసిన తర్వాత నాకు డాక్టర్ డిశ్చార్జ్ చేసిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత బయాప్సీ రిపోర్ట్స్ తెప్పించారు. సో, బయాప్సీ రిపోర్ట్స్‌లో ఏమీ లేదు, మంచిగా ఉందన్నారు. తర్వాత అదే డాక్టర్, ఆపరేషన్ చేసిన డాక్టర్ నాకు నెల రోజుల తర్వాత పెట్ సిటీ స్కాన్ తీయించాలని చెప్పేసి అన్నారు. సో, నాకు ఎటువంటి అవగాహన లేదు ఆ స్కానింగ్ గురించి. సరే, ఒక నెల రోజుల తర్వాత నేను పెట్ సిటీ స్కాన్ కోసం నేను తిరిగి హాస్పిటల్‌కి వెళ్ళడం జరిగింది. పెట్ సిటీ స్కాన్ చేయించినారు. చేయించిన తర్వాత అక్కడ క్యాన్సర్ స్ప్రెడ్ అయింది అని చెప్పేసి ఆ రిపోర్ట్‌లో తేలింది. ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందని చెప్తే నాకు తెలిసిన 3 భాగాలు బ్రెయిను, బోను, కిడ్నీ, ఇంకా ఏవో 2 ఉన్నాయి. అవి తెలియట్లేదు, రిపోర్ట్స్‌లో ఉన్నాయి. తర్వాత డాక్టర్ని అడిగితే, ఏం డాక్టర్ గారు ఇట్లా ఆపరేషన్ చేసిన తర్వాత ఇంకెక్కడ సోకదన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సోకింది ఏంటి అని చెప్పేసి అడిగితే వాళ్ళు, లేదంటే ఒకసారి అంకాలజిస్ట్ డాక్టర్ దగ్గర కలవని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత అంకాలజిస్ట్ డాక్టర్తో కలిస్తే వాళ్ళు రేడియేషన్లు, కీమోథెరపీలు చేయించుకోవాలి అని చెప్పేసి అన్నారు. సో, నాకు దాని మీద ఎటువంటి అవగాహన లేదు. కీమోథెరపీ అంటే ఏంటి, రేడియేషన్ అంటే ఏమిటి అనేది అవగాహన నాకు లేదు. తర్వాత నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మా బంధువులు ఒక డాక్టర్ ఉంటే కలవడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు అదే చెప్పారు. సో, నాకు తెలిసిన నా ఫ్రెండ్ డాక్టర్ విశ్వనాథ్ సహస్ర క్లినిక్ హోమియోపతిక్ సెంటర్లో మా డాక్టర్ ఉన్నారు, మా ఊరు అతను. ఆ డాక్టర్ని అడిగితే అతనికి సలహా అడిగాను. ఎందుకంటే నాకు కీమోలు, రేడియేషన్ గురించి ఎటువంటి అవగాహన లేదు. ఆయన అన్నారు, వద్దండి, కీమోలు, రేడియేషన్ తీసుకోవడం వల్ల మనిషి చాలా చచ్చబడిపోతాడు, సచ్చిన శవంతో సమానమైన నన్ను వివరించి చూడడం జరిగింది. సరే, డాక్టర్ విశ్వనాథ్ గారిని అడిగితే నేను మరి దీనికి చికిత్స ఏమిటి, ఎలాగ నేను ముందు పోవాలని అడిగితే ఆయన అన్నారు, ఇప్పుడు డాక్టర్ విఆర్కే గురించి సలహా ఇవ్వడం జరిగింది. తర్వాత నేను కూడా రివ్యూ చూశాను. ఆ డాక్టర్ గురించి నేను విఆర్కే గురించి చాలా తెలుసుకున్నాను. ఆయన డయాబెటిక్స్కి, క్యాన్సర్లకి, చాలా జబ్బులకి ఆయన నయం చేసినాడు, ఓన్లీ డైట్ వల్ల అని చెప్పేసి. తర్వాత విఆర్కే దగ్గర 2024 మార్చిలో రావడం జరిగింది. ఆయన దగ్గర వచ్చిన తర్వాత ఆయన చాలా భరోసా ఇచ్చినాడు. ఎటువంటి ఏదో సిల్లీగా ఆయన చాలా సున్నితంగా నన్ను బుజ్జగించి, ఇదేం పెద్ద జబ్బేం కాదు, నీకు 6 నెలలో 5 నెలల్లో తగ్గిపోతుంది, నువ్వు సరిగ్గా చెప్పడం, డైట్ స్టార్ట్ చేస్తాయని ఆయన చెప్పే విధానము, ఆయన మోటివేషను చాలా ఉత్సాహపరిచింది. నాకు చాలా హ్యాపీ అయినా డాక్టర్తో డే 1 కలిసినప్పుడు. 2024 మార్చి 3వ తారీఖు నుంచి నేను డైట్ చేయడం ప్రారంభించినాను. స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ 1 వీక్ నాకు కొంచెం ఇబ్బంది అయింది. అది కొంచెం వాంతికి రావడము, డైట్ నాకు చాలా ఆకలి అవుతానే, కానీ తట్టుకున్నాను. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత నాకు ఎటువంటి ఇబ్బంది జరగలే, అలవాటు అయిపోయింది. నా కిడ్నీకి సంబంధించిన డైట్ ఆయన చెప్పిన విధంగా నేను ఫాలో అవ్వడం జరిగింది. 2025 జనవరిలో డాక్టర్ సలహా మేరకు మళ్ళీ పెట్ సిటీ స్కాన్ చేయించాను. ఆ పెట్ సిటీ స్కాన్లో దాదాపు నా క్యాన్సర్కి సంబంధించిన అన్ని మొత్తం నయం అయిపోయినది. చాలా సంతోషకరంగా అయింది. తర్వాత డాక్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా నాకు మళ్ళీ పోస్ట్ డేట్ చేసే ముందు మళ్ళీ 2 నెలలు డైట్ చేయమన్నారు. సో, చేసిన తర్వాత ఆయన డైట్ లైట్గా నాకు ఇచ్చారు. వాళ్ళు చెప్పిన విధంగా ఏమేమి తినాలో, ఏమేమి తినకూడదో ఆయన కొంచెం డైట్ ఇచ్చిన తర్వాత నా ధైర్యాన్ని కోసం వచ్చి సార్తో కలిసి, ఎందుకంటే ఆ సార్ మాటలు వినంటే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. ప్రస్తుతానికి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. డైట్ సంబంధించిన అంతా మా ఆవిడ మొత్తం ఏ టు జెడ్ ఎటువంటి తప్పులు లేకుండా డాక్టర్ చెప్పిన విధంగా ప్రతి దినము సరైన టైంలో సరైన డైట్ వండబెట్టి నాకు ఇచ్చి నాకు ప్రాణం కాపాడినది మా ఆవిడ. ఆమె సహకారం ఎంతో ధన్యమైనది. నిజంగా ఈ విఆర్కే డైట్ స్టార్ట్ చేస్తే ఎటువంటి రోగమైనా దరిదాపులు రాకుండా పోతుంది. ఒకటి మనోధైర్యంగా ఉండాలా, పాజిటివ్గా ఉండాలా, ఇదే నేను నేర్చుకున్న సంగతి. ఏం భయపడకూడదు, ఏ రోగమైనా తగ్గిపోతుంది ఇక్కడ వచ్చిన తర్వాత. ఎటువంటి అల్లోపతి మందు వాడలేదు, నేను ఇంతవరకు అల్లోపతి మందే వాడలేదు. సార్ చెప్పిన సలహాలు, ఆయన చెప్పిన 6 పిల్లర్స్, వామ్ వాటర్, లెమన్ కలుపుకొని తాగడం, ఫిష్ తినడము, తర్వాత ఒమేగా 3, కోకోనట్ ఆయిల్ తాగడం,
తప్పకుండా నేను ప్రతిరోజు తూచా తప్పకుండా ప్రతి టైంకి వాడుతున్నాను. వాడినాను కాబట్టి ఈ పొద్దు నేను ఆరోగ్యంగా ఉన్నాను. అయినా కూడా నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలా, మళ్ళీ రాకుండా ఉండకూడదు. ప్రతి నెల వచ్చి నేను డాక్టర్ దగ్గర సలహాలు తీసుకుని పోతున్నాను. దేవుని దయ అంతా మంచిగా జరిగింది. డాక్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో నేను చెప్పేది ఒకటే సలహా ఏమిటంటే, మీకు ఏమైనా ఇలా క్యాన్సర్ ఏమైనా వస్తే కదా మీరు ఒక్కసారి కీమోలు రేడియేషన్లు తీసుకునే ముందు ఒక్కసారి వీఆర్కే సెంటర్కి వచ్చి ఒక్కసారి మీరు డాక్టర్తో కన్సల్ట్ కాండి. తప్పకుండా మీకు వీలవుతుంది. మీకు నచ్చితే మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ కానీ, లేకపోతే అది మీ ఇష్టం, మీ చాయిస్. నేను చెప్పే సలహా 100% ఇక్కడ వస్తే 100% ఆయన చెప్పిన సలహాలు పాటిస్తే, డైట్ పాటిస్తే 100% తగ్గుతుంది. ఇది నేను ఒక్కటే కాదు, ఇక్కడ చాలామంది రోగులు నయమై వెళ్ళిపోయినారు. కీమోలు రేడియేషన్ తీసుకుని వచ్చిన పేషెంట్లు కూడా ఇక్కడ నయమైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లెక్కలేని పేషెంట్లు. దయచేసి ఇది నా ఒక్క సలహాని, వచ్చి ఒకసారి విజిట్ చేయండి వీఆర్కే సెంటర్ని. ఈ డైట్ చేయడం తర్వాత నేను చాలా ఎనర్జీగా ఉన్నాను. ఎటువంటి ఇదిగా నేను బలహీనతకు లోను కాబట్టి చాలా ఎనర్జీ, మామూలు పర్సన్ మీద ఉన్న మనోధైర్యంతో ఉన్నాను. వాళ్ళు ఇస్తున్న సప్లిమెంట్స్ కానీ చాలా వరకు నాకు చాలా సపోర్ట్ అయినాయి. డాక్టర్ నాకు ఒకటే సలహా ఇస్తాను, నువ్వు బరువు పెరగాలి. నేను చాలా ప్రయత్నించినాను. నేను డైట్ చేస్తున్నప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నార్మల్ హ్యూమన్ మాదిరిగా, మనిషి మాదిరిగా నేను నా దినకార్యాలు చేసుకుంటూ పోయినాను. ఇక్కడ వస్తుంటే మాకు ఒక హాస్పిటల్కి వస్తున్నట్టుగా మాకు ఎటువంటి ఫీలింగే లేదు. ఏదో గుడికి వస్తున్నట్టు మాదిరిగా మాకు ఉన్నట్టుంటుంది. ప్రతి నెల ఒకసారి వస్తాం మేము. ఎప్పుడెప్పుడు అని చెప్పి ఒక దేవాలయానికి వచ్చినట్టుంది, ఒక ఉత్సాహం ఇస్తుంది. డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పే సజెషన్స్, ఆయన చెప్పే మోటివేషన్స్ చాలా పేషెంట్లకి మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. అక్కడే సగం రోగం అనేది నయమైపోతుంది. దయచేసి ఎవరికైనా ఇట్లా ఉంటే ఒకసారి వీఆర్కే సెంటర్కి వచ్చి విజిట్గా అయ్యి డాక్టర్తో కన్సల్ట్ కాండి. మంచి సలహాలు ఇస్తారు, మన ఆరోగ్యం కుదుటపడుతుంది. ఒకసారి వచ్చి చెక్ చేయించుకోండి. ఇదే నా సలహా. వీఆర్కే గారికి మరియు వాళ్ళ టీం, వాళ్ళ సిబ్బందికి చాలా ధన్యవాదములు. ఇప్పటివరకు మీరు మంజు గారు క్యాన్సరు ఆయన వచ్చిన మంచి ఫలితం తాలూకు టెస్ట్ మీరు చూశారు కదా. ఈ కేసు గురించి నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మంజు గారు 2024లో నా దగ్గరికి వచ్చారు ఫస్ట్ టైము. ఆయనకి కిడ్నీలో ఏదో గడ్డలాగా అనుమానం వస్తే, ట్యూమర్ లాగా, క్యాన్సర్ అని తెలియదు. మామూలుగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే కిడ్నీలో ట్యూమర్ ఉంది, తీసేద్దామని ఒక కిడ్నీ తీసేశారు, నెఫ్రెక్టమీ, పార్షియల్ నెఫ్రెక్టమీ చేశారు. రెండో కిడ్నీ ఉంది. బయాప్సీ పంపించినప్పుడు ఎగ్జాక్ట్ క్యాన్సర్ ఉందని చెప్పలేదు, కానీ సస్పిషియస్ అనుమానం పడ్డారు. 2 నెలల తర్వాత ఎందుకైనా మంచిదని పెట్ స్కాన్ చేయించారు. అది ఫిబ్రవరి 21, 2024లో పెట్ స్కాన్ చేయించారు. ఒక కిడ్నీ తీసేసిన తర్వాత పెట్ స్కాన్లో చూస్తే చాలా చోట్ల క్యాన్సరు మెటాస్టాసిస్ స్టేజ్లో చాలా చోట్ల బయటపడింది. అందులో ముఖ్యంగా బ్రెయిన్లోను, బోన్స్లోను, లింఫ్ నోడ్స్లోను, తీసేసిన కిడ్నీలో కూడా తిరిగి బయటపడింది చాలా సివియర్ స్థాయిలో. ఒకసారి మీ పక్కన నేను డిస్ప్లేలో మీరు 21/2/2024 ఆయన చేయించుకున్న ఫస్ట్ పెట్ సిటీ మీ ముందు పెడుతున్నాను. ఇది నా డైట్కి ముందు. ఆ పెట్ సిటీలో ఒకసారి చూడండి, బ్రెయిన్ దగ్గర చూడండి. బ్రెయిన్లో అబ్నార్మల్ ఇంక్రీజ్డ్ ఎఫ్డీజీ కాన్సన్ట్రేషన్ నోటెడ్ ఇన్ ఏ లార్జ్ వెల్ డిఫైన్డ్ ఎన్హాన్సింగ్ లెజన్ సో అది పక్కన పెడితే దాని ఎస్యూ మ్యాక్స్ చూడండి 12.92 ఎస్యూ మ్యాక్స్. లేజన్ సైజ్ కూడా 1.75 × 1.69 × 1.58 సెంటీమీటర్స్. ఇది బ్రెయిన్లో అబ్నార్మల్ ఇంక్రీజ్డ్ ఎఫ్డీజీ కాన్సన్ట్రేషన్ 12.92. నెక్స్ట్ హెడ్ అండ్ నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి, కింద ఫ్యూ ఎఫ్డీజీ కాన్సన్ట్రేటివ్ ప్రామినెన్స్ సో లింఫ్ నోడ్స్ నోటెడ్. ఇది 0.83 × 1.92 విత్ ఎస్యూ మ్యాక్స్ 8.03 యాక్టివిటీ. నెక్స్ట్ అబ్డామినల్ పెల్విస్ సెక్షన్కి వెళ్తే స్టేటస్ పోస్ట్ లెఫ్ట్ రాడికల్ నెఫ్రెక్టమీ, మైల్డ్లీ మెటబాలికల్ యాక్టివ్ డిఫ్యూజ్ ఎన్హాన్సింగ్ సాఫ్ట్ టిష్యూ లీజన్ సీన్ ఇన్ ది పోస్ట్ నెఫ్రెక్టమీ బెడ్లో ఉంది. అక్కడ కూడా ఎస్యూ మ్యాక్స్ 4.7 ఇచ్చాడు. అంటే ఇలా ఉంటే మనం రికర్ అయిందని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేం. దెర్ ఈజ్ ఇల్ డిఫైండింగ్ సరౌండింగ్ స్ట్రాండింగ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఎఫ్డీజీ కాన్సన్ట్రేటింగ్ సబ్ సెంటీమీటర్ సైజ్ అబ్నార్మల్ రెట్రోపెరిటనల్ ఇన్ఫ్రాహేలర్ పారాయోటిక్ లింఫ్ నోడ్, ఇక్కడ లింఫ్ నోడ్ కూడా 4.92 ఉంది. అది పక్కన పెడితే నెక్స్ట్ బోన్స్కి చూడండి, కింద మస్కిటో స్కెల్టన్లో అబ్నార్మల్ ఇంక్రీజ్డ్ ఎఫ్డీజీ కాన్సన్ట్రేషన్. దీని కింద 2 రకాలు ఇచ్చాడు. సాఫ్ట్ టిష్యూ కాంపోనెంట్లో ఎస్యూ మ్యాక్స్ 25.66 అంటే చాలా హెవీగా ఉన్నట్టు. అలాగే లెఫ్ట్ స్కాప్యాలలో ఎస్యూ మ్యాక్స్ 10.42.
క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఇదంతా మెటాస్టాటిక్ అని ఇంప్రెషన్ కింద ఇస్తున్నాను చూడండి. అన్ని చోట్ల లింఫ్ నోడ్స్కి సేమ్ అన్ని చోట్ల కూడా ఇచ్చేసాడు. అలాగే మన తీసేసిన చోట కూడా పాసిబిలిటీ ఆఫ్ రెసిడ్యుయల్ ప్రైమరీ మాలిగ్నెన్సీ కెనాట్ బి రూల్డ్ అవుట్ అని ఇచ్చాడు. అంటే ఆ తీసేసిన చోట కూడా ఇల్ డిఫైన్డ్ లేజర్ ఉంది కాబట్టి అక్కడ ఉందన్నాడు, బోనస్లో ఉందన్నారు, లింఫ్ నోడ్స్ ఉందన్నారు, బ్రెయిన్ అన్నారు. మోడర్న్ మెడిసిన్ భాషలో చెప్పాలంటే మోస్ట్ టఫెస్ట్ క్యాన్సర్ వరల్డ్లో బ్రెయిన్ క్యాన్సర్. దీన్ని నార్మల్గా ఇండియాలో వీళ్ళు చెప్పే సర్వైవల్ రేటు సుమారు 10% అటు ఇటుగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ టఫెస్ట్ లివరు, లంగు, నెక్స్ట్ బోన్స్, ఇవన్నీ టఫ్ క్యాన్సర్స్. అసలు ఆల్మోస్ట్ బోన్ క్యాన్సర్ ఓకే, కానీ లంగ్ క్యాన్సరు, బ్రెయిన్ క్యాన్సరు, లివర్ క్యాన్సర్ వస్తే ఆల్మోస్ట్ ఒక 6 నెలల నుంచి సంవత్సరంలోపు చనిపోయే డేట్ రాసిచ్చేస్తారు ఆంకాలజిస్టులు కూడా. సరే, ఈయనకి భయం వేసింది, కానీ ఈయనకి అంత అవగాహన లేకపోవటం వలన ఆయన మిత్రుడైన ఒక హోమియో డాక్టర్ని అడిగితే ఆయన మీరు అలా చేయించుకోవద్దు, ఇట్లా విఆర్కే గారు ఉన్నారు చూడండి అని చెప్పి నా లిటరేచర్ అంతా పెట్టి క్యాన్సరు నా వీడియోలు అవన్నీ మొత్తం పెట్టి ఆయన్ని మీరు చూసి మీరు ఉందే ఆయన కలవమని చెప్పారు. వాళ్ళు చూసిన తర్వాత కన్విన్స్ అయ్యి 2024లో నన్ను కలిశారు. కలిసిన తర్వాత డైటు చెప్పినప్పుడు మొదటి వారం 10 రోజులు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత కొన్ని తప్పులు చేశారు ఆయన. డైట్లో తెలియకుండా జ్యూసులు తాగటం, బీట్రూట్ లాంటి తినటం చేయడంతో, అలాగే నేను కిడ్నీ ఫెయిల్ అయింది కాబట్టి నేను కోడిగుడ్డు వైట్ ఇవ్వను, ఎల్లో తినమంటాను. ఏదో సమ్ కన్ఫ్యూజన్లో అయినా రివర్స్ చేశాడు ఆయన. అట్లా చేయటం వల్ల మొదటి 3-4 నెలలు కరెక్ట్గా రిజల్ట్ రాలేదు. 3-4 మంత్స్లో అంటే స్టేబుల్ అవ్వటం లేదా కొంచెం తక్కువగా ఉంటుంది. నిజానికి ఆ టైంకి రావాల్సిన ఫలితం రాకపోతే నేను ఒకసారి గట్టిగా క్రాస్ చెక్ చేసి ఈయన తప్పు చేస్తాను అర్థమైతే నాకు ఇంకా బాగా గుర్తుంది. నేను క్రాస్ చెక్ చేసి దిద్దాం. అలా కాదు, మీరు వైట్ తినకూడదు, ఎల్లో తినాలి, ఇలా ఇది నీళ్ళు ఇలా తీసుకోవాలి, చేప ఇలా తినండి, ఇదంతా అని చెప్పాం. అక్కడి నుంచి ఆయన చాలా సిన్సియర్గా డైట్ చేశారు. నేను ఎప్పుడు కూడా క్యాన్సర్లో అందరికీ ఏం చెప్తానంటే, క్యాన్సర్ కాదు ఎనీ క్రానిక్ డిసీజ్, బాగా తిని బరువు పెరగాలి. ఇది నేను 1కి 10 సార్లు చెప్తాను, ప్రతి మనిషికి చెప్తాను. నేను రాగానే నా దగ్గర 100 మందిని అడ్రస్ చేసి చెప్తాను, నా వీడియోలో చెప్తాను, బరువు పెరగాలి, బరువు పెరిగితే తగ్గుతుంది. ఈయన కూడా మొదట్లో నా దగ్గరికి వచ్చినప్పుడు 56-57 కిలోలు బరువు ఉండేవాళ్ళు. ఆ తర్వాత డైట్లో నేను చెప్పింది మొదట 4 నెలలు తడపడిపోయినప్పటికీ ఆ తర్వాత సిన్సియర్గా చేసి చివరికి 75 కిలోలకు వచ్చారు. ఆల్మోస్ట్ ఎంత లెక్కేసుకోండి, అంత బాగా పెరిగారు. పెరిగేటప్పటికి మనం 2025 జనవరిలో పెట్ స్కాన్ చేయించాం. ఇది 18/1/2025 చేయించారు. గతంలో అది ఫిబ్రవరి 24లో చేయించింది. సో ఈ మధ్యకాలంలో డైట్లో ఉన్నారు. ఇటు చూడండి, ఇంప్రెషన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఈయన కేస్ ఆఫ్ లెఫ్ట్ ఆర్సీసీ అంటే పార్షియల్గా తీసేశారు. కంపేరింగ్ విత్ ప్రీవియస్ స్కాన్ 21/2/2024 నేను ఇంతకుముందు మెన్షన్ చేసింది. స్టేటస్ పోస్ట్ లెఫ్ట్ రాడికల్ నెఫ్ట్రెక్టమీ ఇంతకుముందు ఉంది. మైల్డ్ మార్ఫలాజికల్ అండ్ కంప్లీట్ మెటబాలిక్ రెగ్రెషన్ ఇన్ ఎఫ్డీజీ ఎవిడ్ ఎన్హాన్సింగ్ లీజన్ ఇన్ రైట్ హైపారేటల్ రీజన్. చూడండి, క్లియర్గా ఇచ్చాడు. కంప్లీట్స్ నెక్స్ట్ కూడా 3వ పాయింట్, కంప్లీట్ రెగ్రెషన్ ఇన్ ఎఫ్డీజీ ఎవిడ్ ఎన్లార్జ్ లింఫ్ నోడ్స్, కంప్లీట్ రెగ్రెషన్ ఇన్ ఎఫ్డీజీ స్మాల్ వాల్యూమ్. చూడండి ఇచ్చాడు, అది కూడా లింఫ్ నోడ్స్ ఇచ్చేసాడు. కంప్లీట్ మెటబాలిక్ రెగ్రెషన్ ఇన్ లీజన్స్ కూడా ఇచ్చాడు చూడండి. స్కాపులలో తెచ్చింది మొత్తం వెళ్ళిపోయినాయి. మళ్ళీ లాస్ట్ బట్ 1 పాయింట్, నో న్యూ లీజన్స్. లాస్ట్ పాయింట్, నో ఎవిడెన్స్ ఆఫ్ అదర్ మెటబాలికల్ యాక్టివ్ డిసీజ్ నోటెడ్ ఇన్ రెస్ట్ ఆఫ్ ది హోల్ బాడీ సర్వే. టోటల్గా 0 అయిపోయింది చూడండి. ఎక్కడ ఒక ఎస్యూమ్యాక్స్ లేదు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి ఎస్యూమ్యాక్స్కి ఎలా తగ్గిందో మీరు చూడండి. బోన్లో బ్రెయిన్లో ఉన్నవి కూడా ఏ రకంగా దీంట్లో తగ్గినాయో మీరు ఇక్కడ కంపారిజన్ షీట్లో కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మీకు దీంట్లో ఎస్యూమ్యాక్స్లో బ్రెయిన్లో ఉండేది 12.92 అయిపోయింది. కింద కూడా చూడండి ఇంకోటి ఎస్యూమ్యాక్స్ 8.03 నార్మల్ అయిపోయింది. ప్రతి చోట నుంచి చూడండి ఎలా మాయమైపోయినాయో. అట్లానే మిగతా చోట లింఫ్ నోడ్స్ కూడా చూడండి 4.7, 4.92 అవే వెళ్ళిపోయినాయి. ముఖ్యంగా మస్కుటోస్కెలిటన్ బోన్లో చూడండి, సాఫ్ట్ టిష్యూలో ఎస్యూమ్యాక్స్ 25.66 డైట్ తర్వాత, డైట్కి ముందు. లెఫ్ట్ స్కాప్లలో 10.42 క్లియర్గా ఇచ్చాడు చూడండి. అంటే కిడ్నీ తీసేశారు, తీసేసిన తర్వాత మిగతా చోటకు వచ్చింది మెటాస్టాసిస్, ప్రైమరీ కిడ్నీ అనుకుంటే. బ్రెయిన్ ప్రపంచంలో కల టఫెస్ట్ క్యాన్సర్ ఏదైనా ఉందంటే బ్రెయిన్. బ్రెస్ట్ క్యాన్సర్లో సక్సెస్ రేటు చాలా ఎక్కువ చెప్తారు. హైయెస్ట్ రేట్ ఆఫ్ సక్సెస్ బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్తారు, అవి ఊరిని తగ్గుతాయి. కానీ అంత చెప్పే మోడర్న్ మెడిసిన్లో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న ఇండియన్ కాంటెక్స్ట్లో ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 10% ఉంటుంది. అంటే గ్యారంటీగా చచ్చిపోతారనేది హైయెస్ట్ ఇదే, ఇంతకంటే భయంకరమైన క్యాన్సర్ లేదు. నేను రికార్డ్స్ ప్రకారం చెప్తున్నాను, యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే అంత టఫ్ క్యాన్సరు
మరి ఏమి ఒక్క పారాసెటమాల్ బిళ్ళ కూడా మంజునాథ్ గారు వాడలేదు. నో కీమో, నో రేడియేషన్, నో ఇమ్యూనోథెరపీ, నో టార్గెట్ థెరపీ, నో ఆయుర్వేద, నో హోమియో. హీ బిలీవ్డ్ స్ట్రాంగ్లీ ఇన్ విఆర్కే డైట్. నా మీద నమ్మకం ఉంచారు, చేశారు. బోన్ క్యాన్సర్ కూడా చూడండి ఏ స్థాయిలో వెళ్ళిపోయిందో, ఏ స్థాయి ఎంత పెద్ద కూడా ఎలా జీరో అయిపోయిందో మీరు చూడండి. ఫిజికల్గా కూడా ఆయన ఎంత మెరుగుపడ్డాడో చూడండి. ఇప్పుడు ఇది తగ్గటంలో కారణం ఆయన డైట్ సవ్యంగా చేశాడు కాబట్టి తగ్గింది. ఆయన బాగా పెరిగాడు కదా, సుమారు 57 నుంచి 75 అంటే ఒక 18 కిలోలు, సుమారు ఒక 20 కిలోలు, సుమారు ఒక 20 అరౌండ్ బరువు పెరిగారు. ఈ పెరిగిందంతా విఆర్కే డైట్లో మజిల్ బిల్డింగే. అలా పెరిగారు కాబట్టి అద్భుతంగా తగ్గింది. నేను అందరికీ డే 1 నుంచి అందరికీ చెప్పేది అదే, క్రానిక్ డిసీజుల్లో ముఖ్యంగా క్యాన్సర్లో మీరు బరువు పెరిగారా క్యాన్సర్ తగ్గి తీరాల్సిందే. కొత్తగా విఆర్కే డైట్ ద్వారా పెరిగిన బరువు ద్వారా స్టెమ్ సెల్ థెరపీ జరగటం మీరంతా గతంలో కూడా వీడియోలో చూసుంటారు. ఇది బేసికల్గా ఏ కీమోలు ఇదేం లేదు. ఇలాంటి స్టోరీస్ నాకు కొన్ని వందల్లో నా దగ్గర ఉంటే కామన్. బట్ ఈయన జనవరిలో అది వచ్చిన తర్వాత పోస్ట్ డైట్ కూడా వెళ్ళిపోయారు. బ్రహ్మాండంగా ఉన్నారు ఫిజికల్గా, అదర్వైజ్ హెల్త్కి కానీ ఇతరత్ర చాలా బాగున్నారు. ఇదంతా ఎవరు తగ్గించుకున్నారంటే విఆర్కే 25% అయితే వాళ్ళ ఆవిడ 75%. నేను ఇక్కడ కూర్చునేది మీ క్యాన్సర్లో, షుగర్లో, బీపీలో, థైరాయిడ్లో, రొమటైడ్ ఆర్థరైటిస్లో, ఎస్ఎల్ఈలో, మయోసైటిస్లో, క్రాన్స్లో తగ్గించడం ఇక్కడ కూర్చోలేదు. ఆ జబ్బు అంటే ఏంటి, అది ప్రపంచంలో ఎందుకు తగ్గదు, ఎందుకు విఆర్కే డైట్తో తగ్గుతుందని నాలెడ్జ్ని మీ ఇంట్లోనే మీ తల్లికో, మీ భార్యకో, మీ పిల్లలకో వాళ్ళకి నేర్పి వాళ్ళు వంటింట్లో పెట్టే ఆహార విధానం, నేనిచ్చిన ఆ జబ్బుకు తగిన ఆహారపు సప్లిమెంట్ల ద్వారా తగ్గే ప్రక్రియని నేర్పితే వాళ్ళు నేర్చుకుని తగ్గించుకుంటారు. ఇప్పుడు ఆ వీడియోలో పక్కనున్న ఆవిడ అసలు సిసలు ఆంకాలజిస్ట్. ప్రపంచమే బ్రెయిన్ క్యాన్సర్ మా వల్ల కాదని చేతులు ఎత్తేసిన చోట ఆవిడ విఆర్కేని నమ్మి విఆర్కే డైట్ని ఆచరించి ఒక్క పారాసెటమాల్ బిళ్ళ వాడాల్సిన అవసరం లేకుండా, ఒక్క వేరే ఇతర ఏ ప్రాసెస్ చేయకుండా, ఇది నేను బహిరంగ సవాల్గా చేస్తున్నా. మామూలుగా సబ్జెక్ట్ తెలియకుండా వాగే ఏ ఎదవ వాగినా ఎవడ వాగినా నేను రెడీగా ఉన్నా. వీటిలో ఇప్పుడు నేను చేసిన క్లెయిమ్కి ఆయన డే టు డే ఏ నెలకి ఏం తీసుకుందో ప్రతి రికార్డు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. దీని గురించి ఎవడన్నా వంకరగా మాట్లాడదలిస్తే బహిరంగ సవాల్, ఏ ప్రెస్ క్లబ్, ఏ మీటింగ్కైనా, ఏదైనా ఏ పిల్లకాగ్గాళ్ళైనా గూగుల్లో బుచ్చుకొచ్చి అది బుచ్చుకొచ్చి ఇది బుచ్చుకి పిచ్చవాగుడు వాగి వేసే ఏ గాడిదకైనా ఇది నా బహిరంగ సవాల్. మీకు ఆఫర్ కూడా ఇస్తాను. ఇది కనుక నేను చెప్పిన తప్పని మీరు ఏ ఎవిడెన్స్ తీసుకొచ్చి దేనికైనా ఎక్కడైనా రెడీ. ఎంతమంది ముందు ఏ ఆంకాలజిస్ట్ మంది రెడీ. ఈ ఫలితాలు చూసిన తర్వాత 90% మంది పాజిటివ్గా తీసుకుంటే కొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు. ఇది వాళ్ళ వ్యాపారానికి అడ్డమవుతుందన్న భావంతో కొన్ని బిస్కెట్లు, వాళ్ళకేముంది, వాళ్ళకి ఒకరోజు ఉండే అక్రమ సంపాదనతో బిస్కెట్లతో ఎగబడి తినే కొన్ని కుక్కలకు చేయటం, ఈ కుక్కలు అకారణంగా ఉత్తిపండంగా మొరగటం, ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరూ నేను సవాల్ చేస్తున్నా. ఇప్పుడు ఇది నేను పెట్టా, బ్రెయిన్ క్యాన్సర్లో మీ సక్సెస్ రేట్ 10% మీరు చెప్పుకుంటున్నారు. ఈయన ఏ వైద్యం చేయించుకోవాలా నేను హామీ కూడా ఇస్తున్నాను. నేను బహిరంగ సవాల్ కూడా చేస్తున్నా. ఎన్ని ఉన్నాయి క్యాన్సర్ హాస్పిటల్ తిప్పి కొడితే 10-20 ఉన్నాయి మన చుట్టుపక్కల చూస్తే. చెక్ చేసుకోండి ఆయన వచ్చిన డేటు, ఆ తర్వాత డేటా, సంవత్సరంలోపు మీరు డేటా రికార్డు పట్టుకుని ఆయన పట్టురాగలిగితే మీరు కనుక దాన్ని ఇంగ్లీష్ వైద్యం చేసుకుని ఇతర వైద్యం చేసుకుని తగ్గించాడని ఎవరు రుజువు చేసినా ఆ రోజుతో మీకు నేనున్న మొత్తం నాది ఎక్కడ సంతకం పెట్టి ఒక డాక్యుమెంట్ మీకు సంతకం పెట్టి వెళ్ళిపోయి ప్రజల జీవితం కనిపించుకుని వెళ్ళిపోతా. లేనాడు కూడా దీనికి ముందుకు వస్తానని ఛాలెంజ్ తీసుకున్నాడు ఎవడొచ్చినా కూడా, ఆడు కూడా అలా పెట్టి రావడానికి ముందుకు వస్తే బహిరంగ సవాల్ విసురుతున్నా. ఇదిగో క్యాన్సర్ గురించి పిల్లనాయాలు గూగుల్ కొట్టే పిల్లనాయాలందరికీ సవాల్. ఇదిగో కేసే తీసుకోండి మీ మొఖాలకి. అదెందుకు బ్రెయిన్ క్యాన్సర్, ప్రపంచంలో టఫెస్ట్ క్యాన్సర్ గూగుల్ కొట్టండి, ఏది చెబుతుందో చూడండి. అలాగే బోన్ క్యాన్సర్ కానీ ఓపెన్గా 2 పేట స్కాన్ రిపోర్ట్లు ఉన్నాయి. దే సవాళ్ళకైనా ఎక్కడికి ఏ వేదిక మీదకైనా రెడీ. నాలెడ్జ్ ఉన్న ఆంకాలజిస్ట్ మంచిది. సో ప్రజలు సరే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక వ్యవస్థ పెద్దదైనప్పుడు 2-3 రకాల ఫైట్లు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ కొట్టే ఫైట్ ఉంటుంది, అర్జెంట్ ఫైట్ ఉంటుంది, సెకండ్ ఫైట్ ఉంటుంది. సెకండ్ గాళ్ళు ఫైట్లకి అది పిల్లగాడిద స్థాయికి వాళ్ళ స్థాయికి అందదు. వాళ్ళకి వీళ్ళ నాలెడ్జ్ ఉండదు. ప్రాక్టికల్గా ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసి ఏ ఆంకాలజిస్ట్ అని చూడండి, ఓపెన్గా తీసుకోండి, చేయండి. నేను దీంతో ఏదో నెలకు తగ్గుతుంది 2 సంవత్సరాలు నేను ఎప్పుడు చెప్పాలా, నా జీవితంలో చెప్పలా. మీరు చేయటాన్ని బట్టి మీ రిజల్ట్ ఉంటుంది. ఇలా కొబ్బరిని తీసుకోమంటే ఇలా చేయాలి, ఇలా ఇంత తినమంటే తినాలి. అలా కాకుండా నీ ఇష్టం వచ్చిన నీళ్లు తాగి నీ ఇష్టం వచ్చినట్టు చేసి నువ్వు అన్నాలు తిని కూరలు తినేసి, లేదా అడ్డమైన గాడిలు ఎవడో ఏదో వాట్సాప్లో గ్రూపులు పెట్టాడని వాడి దగ్గర వాడిచ్చిన దిక్కుమాల ప్రోటోకాల్ పాటిస్తా నా చేస్తా చేసుకోవడం రిజల్ట్ రావాలంటే రావు. లేదా మీ రిజల్ట్ రావడానికి ఒక్కొక్క టైం పడుతుంది. 9 నెలలు నిండితే 12 బెడ్ వస్తాడు అనుకుంటే 3వ నెలకే నాకు రావాలంటే రాపోవచ్చు. నీకు సంవత్సరం పట్టే చోట 6 నెలలు రాదంటే ఎలా తెలుస్తుంది? ఎవడు చెప్తాడు దాని గురించి? ఇప్పుడు ఈయనకి ఎన్నాళ్ళు పట్టింది, ఈ డేట్ నుంచి డేట్ చూసుకోండి.
ఫిబ్రవరి చేస్తే అక్కడ దాకా పట్టింది. ఒక్కొక్కరికి ఒక టైం పడుతుంది. నెలకు తగ్గే బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళు ఉంటారు, 4 నెలలు తగ్గే వాళ్ళు ఉంటారు, అట్లా రకరకాలుగా ఉంటాయి ఏదైనా. అలానే ప్రతి క్యాన్సర్ సంబంధించి కూడా రిజల్ట్లు అనేవి మీరింటి దగ్గర ఆచరించే విధానాన్ని బట్టి ఉంటాయి. సో ఇది నేనైతే రెడీగా ఉన్న ఏ సవాళ్ళకైనా మళ్ళా చెప్తున్నాను, ఈ ప్రపంచంలో అనేక డిసీజులతో పాటుగా అనేక ప్రపంచానికి అసాధ్యమైన డిసీజులతో పాటుగా క్యాన్సర్కి కూడా ఇప్పటి వరకు ప్రపంచంలో అందుబాటులో ఉన్న వాటిలో 1 నుంచి 100 వరకు ఉన్న అత్యుత్తమ పరిష్కారం వీఆర్కే డైట్. వన్ అండ్ ఓన్లీ వీఆర్కే డైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.